హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ 789 డిజిట్స్ కి క్యూబ్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా దీన్ని 3 pairs గా డివైడ్ చేద్దామండి. 340 122 24 3 pairs గా డివైడ్ చేయండి. 224 1 pair, 012 అదర్ pair, 34 1 pair అండి. సో మనకు ఆన్సర్ ఏం వస్తుందంటే 3 డిజిట్ నెంబర్ వస్తుందండి. సో ముందుగా రైట్ పేర్ లో చూసినట్లయితే రైట్ పేర్ ఎంత అండి 224 కదండి. ఇందులో యూనిట్ డిజిట్ ఎంత అండి 4. సో దీన్ని క్యూబ్ చేయండి. దీన్ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది 64 కదండి. 64 లో యూనిట్ డిజిట్ ఏమవుతుందండి 4 కదండి. ఇక్కడ రాసుకుందామండి 4. సో లెఫ్ట్ పేర్ ఏంటండి 34 కదండి. 34 కి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ చూడండి. 34 కి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ 27 అండ్ 64 కదండి. అంటే 34 కంటే తక్కువ ఉన్నటువంటి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ దట్ ఈస్ 27. అంటే నెంబర్ ఏమవుతుందండి 3. రాసుకుందామండి 3. సో ఇక్కడ మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ us టేక్ అండ్ బి. సో ఇక్కడ మనం 4 ని క్యూబ్ చేద్దామండి. 4 క్యూబ్ చేస్తే ఎంత వస్తుందండి 64 కదండి. అంటే 64 ఎక్కడ రాయాలి రైట్ పేర్ లో మాత్రమే రాసుకోవాలి 64. సో నౌ సబ్స్ట్రాక్ట్ చేయండి. 4 - 4 0, 12 - 6 6. అంటే ఇక్కడ మనం 6 మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకంటే a+b హోల్ క్యూబ్ ఫార్ములాలో 3a² b అనేది మిడిల్ టర్మ్ అవుతుంది కదండి. అందుకే ఇక్కడ మిడిల్ మాత్రమే తీసుకుంటున్నాను. 3a² b 6 అండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఏ వాల్యూ దీన్ని ఏగా తీసుకుంటున్నాం. సో ఏ వాల్యూ ఎంత అవుతుందండి 4. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి 4, 4² ఇంటూ b దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 3 ఇంటూ 4² 4² మీన్స్ దట్ ఈస్ 16. 16 లో యూనిట్ డిజిట్ ఏమవుతుందండి 6. 6 ఇంటూ b దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 3 6 18. 3 6 18. 18 లో యూనిట్ డిజిట్ ఎంత అవుతుందండి 8. 8 ఇంటూ b దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో b కి పాసిబుల్ వాల్యూస్ ఏమవుతుంది. సో 8 2 16. 16 లో యూనిట్ డిజిట్ 6 కదండి. నెక్స్ట్ 2 ఒకటి అవుతుంది. నెక్స్ట్ 8 7 56. 56 లో యూనిట్ డిజిట్ ఎంత అండి 6 కదండి. అంటే b యొక్క పాసిబుల్ వాల్యూస్ 2 and 7. ఇక్కడ రాద్దామండి b యొక్క పాసిబుల్ వాల్యూస్ 2 and 7. సో ఆన్సర్ ఏమవుతుంది 324 ఆర్ 374. సో ఇప్పుడు చూద్దామండి ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్ క్యూబ్ రూట్ నెంబర్ అవుతుందో. సో చూసినట్లయితే ముందుగా దీన్ని డిజిట్ సమ్ చేద్దామండి. సో ముందుగా డిజిట్ సమ్ చేయండి. దీన్ని డిజిట్ 3 + 4 7, 7 + 1 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 2 14, 14 + 4 18. 18 కి కూడాను డిజిట్ సమ్ చేద్దామండి. 18 డిజిట్ సమ్ చేసినట్లయితే 1 + 8 దట్ ఈస్ 9. సో డిజిట్ సమ్ ఎంత వచ్చిందండి దీనికి 9 వచ్చింది. సో ఇక్కడ కూడాను 324 కి డిజిట్ సమ్ చేద్దామండి. డిజిట్ సమ్ చేసినట్లయితే 3 + 2 5, 5 + 4 9. సో 9. సో 9 కూడాను క్యూబ్ చేయండి. ముందుగా 9 కి క్యూబ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 9 క్యూబ్ చేసినట్లయితే 729 కదండి. సో 729 కూడాను డిజిట్ సమ్ చేద్దామండి. 729 డిజిట్ సమ్ చేసినట్లయితే 7 + 2 9, 9 + 9 18. 18 మీన్స్ 18 కూడా డిజిట్ సమ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 9 వస్తుంది. దీనికి కూడా డిజిట్ సమ్ చేద్దామండి. 3 + 7 10, 10 + 4 14. 14 కి డిజిట్ సమ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 5 వస్తుంది. సో 5 ని క్యూబ్ చేయండి. ముందుగా 5 క్యూబ్ ఎంత అండి 5 క్యూబ్ మీన్స్ దట్ ఈస్ 125. సో ఇప్పుడు 125 కి డిజిట్ సమ్ చేసినట్లయితే 1 + 2 3, 3 + 5 8. సో చూడండి డిజిట్ సమ్ వాల్యూ ఎంత ఉండాలి 9 కదండి ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ 9 దేనికి వస్తుంది ఈ రెండిట్లో. సో దీనికి వస్తుంది అంటే 324 అనేది మనకి ఎగ్జాక్ట్ క్యూబ్ రూట్ వాల్యూ. సో దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 3401224 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి ఆన్సర్ దట్ ఈస్ 324. సో దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి.